హాయ్, హలో, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు శ్రీదేవి స్టార్ కిచెన్. మనము క్యాలీఫ్లవర్ కాడలు పడేస్తూ ఉంటాం కదా పనికిరావని. అలాంటి పనికిరాని వాటితో నేను మంచి చట్నీ చేసి చూపిస్తానండి మీకు. ఇగో అడుగున ఒక పువ్వు ఉంటుంది కదా, ఒక పువ్వు కిందవి ఇవి అడుగువి అనమాట. ఇట్లా ఈ కాడలు ఒక పువ్వు కాడలు అనమాట. ఇలా ముక్కలు సన్నగా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. మీకు చూపించడం కోసమని దుంచాను నేను. పచ్చిమిర్చి, కొత్తిమీర, టమాటా, చింతపండు. ఎలా చేయాలో చూద్దాం. చాలా బాగుంటుందండి. మీరు ఇది ఈ కాడల చట్నీ చెప్తే కానీ ఎవరికి తెలియదు అసలు, అంత టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ ఆయిల్ వేసుకుందాం. కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఇందులో కొంచెం పల్లీలు, కొంచెం 2 స్పూన్లు పల్లీలు, చూడండి 2 స్పూన్లు ఉంటాయండి. 1 స్పూను శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1 స్పూన్ ధనియాలు, కొంచెం ఆవాలు. ఇవి ఇలా వేగుతూ ఉంటాయి. ఇవి కారం ఎక్కువ ఉంటాయండి పచ్చిమిర్చి. నేను ఒక 20 తీసుకున్నాను పచ్చిమిర్చి. మీ కారానికి తగ్గట్టు మీరు ఇంకా చప్పగా కావాలనుకుంటే తక్కువ వేసుకోండి. కొంచెం కారం ఎక్కువే తింటానండి పచ్చడి. చేసేసుకున్నాను. ఇందులో ఇందులోనే కొంచెం కరివేపాకు, మనం అనుకుంటాం కానీ పడేసే ఏముండవండి. వాడుకుంటే అన్నిటితోనూ వంట చేసుకోవచ్చు అసలు. దీనికి ఒక నిమ్మకాయ సైజు అంత చింతపండు తీసుకున్నాను. ఇవ్వండి, ఇది కూడా వేసేసాను ఇందులో. చెప్తాను కదండి, ఇన్స్టెంట్ చట్నీలు ఏవైనా ఉప్పు, కారం, పులుపు ఈ 3 ఉంటే అసలు మీరు ఇంకా అన్నం అంతా దాంతో తినేస్తారు. నోటికి తినే కొద్దీ తినాలనిపిస్తుంది అన్నమాట. అంత బాగుంటాయి అసలు. కారం ఎక్కువ వేసుకున్నాను కాబట్టి నేను కొంచెం చింతపండు ఎక్కువ వేసానండి. మీరు ఇంకా కారం తగ్గించుకొని పచ్చిమిర్చి తక్కువ వేసుకుంటే కొంచెం చింతపండు తగ్గించుకోండి అంతే. కారానికి తగ్గట్టు పులుపు కూడా. వేగిపోయినాయండి, జార్లోకి తీసేసుకున్నాం. ఇది రోట్లో నూరుకుంటే రోట్లో నూరుకోండి. మీరు రోట్లో నూరితే ఇంకా బాగుంటాయి. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఈ ముక్కలు ఉన్నాయి కదండి, కాలీఫ్లవర్ కాడలు ముక్కలు వేసేసుకుందాం. ఇది ఒకటి ఉంచానండి మీకు చూపించడానికని. ఇవి కాస్త ఆగనిద్దామండి ముక్కలు. ఇప్పుడు ఇందులో ఇవి ఉన్నాయి కదా, ఇందులో ఒక పాయ వెల్లుల్లిపాయలు, జీలకర్ర పచ్చిదండి. చట్నీల్లో ఎప్పుడైనా వెల్లుల్లిపాయలు, జీలకర్ర కూడా పచ్చిదే వేయాలండి, వేయించకూడదు అసలు. 1 స్పూను జీలకర్ర వేస్తున్నాను.
మన టేస్ట్ తగ్గ సాల్ట్, ఇప్పుడు ఇది ముందు ఫస్ట్ మెత్తగా వేయాలండి. ఇది మెత్తగా వేసేసుకోవాలి. ఈలోపు మనం టమాటాలు కోసేసుకుందాం. ఫోర్ టమాటాస్ తీసుకున్నాను. ఒక పువ్వు కింద కాడలు ఉంటాయి కదా, ఆ కాడలకి నేను 4 టమాటాస్ తీసుకున్నాను. ఇది 30 వంతు వేగాక ఇందులోనే టమాటాలు వేసేసుకున్నామండి. 30 వంతు వేగినాయి, ఇందులో టమాటాలు వేసేస్తున్నాను. రెండు కలిపి మగ్గాలి, బాగా మెత్తగా మగ్గాలి. ఇందులో పెట్టేస్తున్నాను మగ్గే వరకు. ఈలోపు నేను అది మగ్గేలోపు మిక్సీ వేసుకొచ్చేస్తానండి మెత్తగా. ఈ మూత పెట్టేస్తున్నాను. కొంచెం వాటర్ వేసి మూత పెడుతున్నానండి. కొంచెం వాటర్ వేసేసి మూత పెట్టేస్తే ఏమవుతుందంటే మెత్తగా మగ్గిపోతాయి. ఆ టమాటాలు ముక్కలు మెత్తగా మగ్గిపోతాయి అన్నమాట. మగ్గే వరకు వెయిట్ చేద్దాం. ఈలోపు ఇది వేసుకొస్తానండి, మెత్తగా మిక్సీ వేసుకొస్తాను. ఉడికినాయేమో చూద్దాము. ఉడికిపోయినాయండి. మీకు గట్టిగా కావాలి అనుకుంటే పచ్చడి ఈ నీళ్ళు కూడా ఎగరబెట్టుకోవచ్చు. లేదు కొంచెం అట్లా జారుగా ఉండాలి అనుకుంటే ఈ వాటర్ ఉండొచ్చండి ఇందులో. ఇప్పుడు ఇందులో కొత్తిమీర వేసేస్తున్నాను. చూడండి, వాటర్ కొంచెం ఉంది ఇందులో. నేను ఈ స్టేజ్లో కట్టేస్తున్నాను, ఎందుకంటే ఇదంతా గట్టిగా ఉంటుంది కాబట్టి మనకి ఈ వాటర్తో వేసేస్తే మనకి ఇంకా కొంచెం కలుపుకోవడానికి బాగుంటుంది, లేకపోతే గట్టిగా ఉంటుంది అన్నమాట పచ్చడి. ఈ వాటర్తో ఆపేస్తున్నానండి. ఇది చల్లారాక ఇందులో వేసేసుకొని మనం రోట్లో ఎలా అయితే నూరుకుంటామో అలా జస్ట్ 2 సార్లు అలా పల్స్ ఇచ్చేస్తే సరిపోద్ది అన్నమాట. రోట్లో నూరుకున్నట్టే ఉంటుంది, మరీ మెత్తని పేస్ట్ లాగా కాకుండా ఇట్లా జస్ట్ 2 సార్లు మిక్సీ ఇలా అంటే మనకి రోట్లో ఎలా రుబ్బుకుంటామో అలా వస్తుంది అన్నమాట. నేను అలా వేసి తీసుకొస్తాను చల్లారాక, అప్పుడు పోపు వేసుకుందాం. చల్లారిపోయింది, నేను మిక్సీ వేసుకొచ్చాను. చూడండి, ఇలా తొక్కలుగా ఉండాలండి. మనం రోట్లో ఎలా అయితే నూరుకుంటామో ఏ రోటి పచ్చడి అయినా అంతే. ఇగోండి చూడండి, మనకి పేస్ట్ లాగా చేసుకోకూడదు. దీన్ని పోపు వేసుకుందాం. సాల్ట్ చెక్ చేస్తున్నాను. కొంచెం సాల్ట్ పడుతుంది. కారం, పులుపు, అసలు మనము అది కాలీఫ్లవర్ కాడల పచ్చడి అని మీరు చెప్తే తప్పితే ఎవరికి తెలియదండి. వావ్, ఏంటి అంత బాగుంది అంటారు అసలు. కాగింది, బాండి వేడెక్కింది, ఆయిల్ వేస్తున్నాను. వెల్లుల్లి దంచి పెట్టుకుని వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు. తాలింపు పెట్టకపోయినా ఏం అవ్వదండి, మేము అసలు అలాగే తినేస్తాం. మీకు చూపించడం కోసం తాలింపు వేస్తాను నేను. తాలింపు వేసుకుంటే కొంచెం టేస్ట్ మారుతుందిలేండి. వేసుకుని కదా, ఇది శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర.
ఎన్ని కూరలు ఉన్నా, చికెన్ ఉన్నా, మటన్ ఉన్నా, ఎన్ని కూరలు ఉన్నా అసలు ఆ రోటి పచ్చళ్ళు టేస్టే వేరండి. అసలు నేను చాలా ఇష్టంగా తింటాను రోటి పచ్చళ్ళు. అన్ని వెజిటబుల్స్ ఉంటాయి కదా, మనం ఒక పక్కన కూర వండుకోవచ్చు, అవే కొంచెం తీసి పక్కన పచ్చడి చేసుకో. ఎన్ని వెజిటబుల్స్ అండి అలా చేసుకోవచ్చు. మనం ఏదైతే కర్రీ చేసుకుంటామో ఆడుకొని కొంచెం పక్కన పచ్చడి చేసేసుకోవచ్చు. వేగిపోయినాయండి తాలింపు. ఇప్పుడు ఈ చట్నీ అంతా అందులో వేసేసుకుందాం. చూసారా చూడటానికి ఎంత ఎమ్మిగా ఉందో. అయిపోయిందండి, పొయ్యి ఆపేసేసాను. ఇంకా కాలీఫ్లవర్ కాడల చట్నీ వినటానికి కూడా వెరైటీగా ఉంది కదా. ఆలోచించుకోండి, మనం ఏంతో చేస్తే ఏది టేస్టీగా వస్తుందా, ఎందులో ఏమేస్తే వెరైటీగా ఉంటుందా అని ఆలోచించుకొని చేసుకోవాలండి. మనం ఎవరో చెప్పక్కర్లేదు. మన మైండ్ థాటు మనం ఏమేస్తే బాగుంటుందని ఆలోచిస్తే మనకే థాట్స్ వస్తాయి అన్నమాట వంటల విషయంలో. చూడండి, ఇదిగో కాలీఫ్లవర్ కాడల పచ్చడి, చట్నీ పచ్చడి, రోటి పచ్చడి, ఏదో ఒకటి. చూద్దామండి టేస్ట్ ఎలా ఉందనేది. కొంచెం నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలో ఇలా తింటుంటే స్వర్గం ఎక్కడో ఉండదండి. అసలు మీ ఏ చికెను, మటన్లు, నాన్ వెజ్లో అసలు ఏం రాదు. నేను ఎండుమిర్చి కూడా తినేస్తామండి చట్నీలోది. అసలు ఎంత బాగుందోనండి, మీకు చెప్తే నమ్మరుగా. నిజంగా మీరు చేస్తే తినండి, అసలు కాలీఫ్లవర్ కాడ పచ్చడేనా అంటారు, అంత బాగుంది అసలు. మీకు నచ్చిందా ఈ వీడియో? నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి, చేసుకున్నా లైక్ చేయట్లేదు, చూసి అలా వెళ్ళిపోతున్నారు అంతే. ప్లీజ్ మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అండి. సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేశారనుకోండి ఈ వీడియో ఇంకొకరు చూస్తారు, అలా అలా వెళ్తుంది అనమాట. కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్. ఉంటానండి, బాయ్.